జగదేవ్పూర్ నుంచి గొల్లపల్లి శివార్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సిపి అనురాధ ఆదేశాలతో ఏసీపీ పర్యవేక్షణలో రూరల్ సిఐ మహేందర్ రెడ్డి స్థానిక ఎస్ఐ చంద్రమోహన్కి గంజాయి అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 1 కిలో 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు అధికారులు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీ న్యాప్ ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అంటే మనం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా మనం మొన్న రీసెంట్ ఒక 5 days బ్యాక్ ములుగులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎవరైతే గంజాయి తాగిన వాళ్ళు ఉంటారో మనకు అనుమానం వస్తే వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్ తీసుకొని మనం ఒక 2 minutes ఆ టెస్టింగ్ కిట్స్ లో దాన్ని ఆపరేట్ చేస్తే అది ఏమైతుంది, పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా డ్రగ్స్ సేవించినట్టు గంజాయి సేవించినట్టు తెలుస్తుంది. దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు జగదేవ్పూర్ మండలంలో ఎవరు డ్రగ్స్ సేవించినా, ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి అమ్మినా, లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ సహకరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడుతుంది. అదేవిధంగా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం పడుతుంది, వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి సమాజం యొక్క బాగు కోసం, అదేవిధంగా మండల ప్రజల బాగు కోసం, ప్లస్ మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలనే మోటో కోసం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. మీరు కూడా ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి, పార్టీలు కూడా భాగస్వాములు కావాలి. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం అందరం కలిసి పనిచేద్దాం.